హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి ఏప్రిల్ 6 అనగా సోమవారం రోజున ఉదయం 10 లోపల 3 శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు. అంతేకాకుండా ఈ రోజున సాయంత్రం 6 తర్వాత ఈ వ్యక్తి ద్వారా ఒక వార్త వినబోతున్నారు. మరి ఆ వార్త ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే తులారాశి వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ తులారాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివిగా చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉంటుంది. ఈ తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి మీకు రేపటి రోజు గ్రహాలు మొత్తం కూడా అనుకూలంగా మారబోతున్నాయి. దానివలన ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. రేపటి రోజు అనగా సోమవారం రోజున మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపద పెరుగుతుంది. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతాయి. ఈ తులారాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది. మీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అసలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిస్తూ ఉంటారు. దానివలన వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. వీరు ఎవరిని కూడా మోసం చేయరు. కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతారు. అయినా వీరికి రేపటి రోజు సోమవారం రోజున మంచి భవిష్యత్తు ఉంటుంది. మీకు రేపటి రోజు బాగా కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. అంతేకాకుండా మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది. ఈ రాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశి వారి పరిధిలోకి వస్తారు. వీరి కష్టానికి తగ్గ ఫలితం రేపటి రోజున తప్పకుండా లభిస్తుంది. అంతేకాకుండా ఒక దేవత అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. దానివలన బాగా కలిసి వస్తుంది. చేసే ప్రతి పనుల్లో కూడా విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. వ్యాపారపరంగా బాగా నడుస్తుంది. డబ్బు ఎక్కువగా వస్తుంది. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా రేపటి రోజున కనబడుతుంది. జీతాలు కూడా పెరుగుతాయి. ఎవరికైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలో ఉద్యోగం లభిస్తుంది. మరి ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. పట్టుదల మీకు ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరు. వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు. ఒకరు చెప్పింది అసలు చేయరు. వీరికి విలువలు లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు. మంచివారికి మంచిగా ఉంటారు. చెడ్డవారికి చెడుగానే ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలి అనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు. ఈ తులారాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. వీరు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారి కోసం ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు. ఈ తులారాశి వారికి రేపటి రోజున అనగా
ఏప్రిల్ 6 సోమవారం రోజున ఒక దైవానుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. మరి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు పరమశివుడు అనుగ్రహం మీపైన ఉంటుంది. సోమవారం రోజు మీపై శివానుగ్రహం ఎక్కువగా ఉంటుంది. దానివలన అఖండ అదృష్టం వరిస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. చాలాసార్లు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయారు. రాత్రిపూట రహస్యంగా మీ ఇంట్లో తిరుగుతున్నారు. ఎప్పుడు ఒక కన్నుతో మిమ్మల్ని చూస్తూ ఉంటారు. రేపటి రోజున సోమవారం రోజున మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఆ శివయ్యకు పూజ చేయండి. దానివలన అదృష్టం వరిస్తుంది. అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరిపోతున్నాయి. ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి. మంచి శుభవార్తలు కూడా వింటున్నారు. విపరీతమైన డబ్బు లభిస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి. రేపటి రోజు అనగా సోమవారం రోజున ఆ శివయ్య అనుగ్రహం ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు. మీకున్న శత్రువులు కూడా పూర్తిగా తొలగిపోతారు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. ఈ తులారాశి వారు రేపటి రోజు అనగా సోమవారం రోజున కొంచెం ఉప్పు మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి. దానివలన మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి చెడు లోపలికి రాకుండా ఉంటుంది. 4 దిక్కుల నుండి డబ్బు లభిస్తుంది. మీ ఇంట్లో డబ్బు పెరుగుతుంది. త్వరలో అఖండ ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజున అనగా ఏప్రిల్ 6 సోమవారం రోజున అసలు వదులుకోకండి. అంతేకాకుండా తర్వాత ఆ ఉప్పును పూల మొక్కల్లో చల్లండి. ఈ తులారాశి వారికి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసేవారికి మీకు ఒక సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రేపటి రోజు 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. తులారాశి వారికి కొన్ని ప్రయాణాలు కూడా చేయటం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారు మీకు వీలైతే రేపటి రోజున సోమవారం రోజున పేదవారికి ఆహారం దానం చేయండి. దానివలన కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న సర్వదోషాలు తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. తులారాశి వారు రేపటి రోజున ఎవరితో కూడా గొడవలు పడకండి. దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే మీపై కొంతమంది కుళ్ళు ఎక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజున ఏప్రిల్ 6 సోమవారం రోజున 2 వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. వారు ఏ పేరుతో స్టార్ట్ అవుతారంటే RS అనే అక్షరం ఈ పేరున్న వారితో కొంచెం జాగ్రత్త. వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరితో రేపటి రోజున జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీకు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే ఆదివారం లేదా సోమవారం మొదలు పెట్టండి. దానివలన మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఈ సోమవారం రోజున నీలం రంగు బట్టలు అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివలన ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు, తెలుపు, గులాబీ. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 2, 4, 9. ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు. విన్నారు కదండి, తులారాశి వారికి రేపటి రోజున ఎలా ఉండబోతుందో పూర్తిగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.